బ్రిక్స్ కూటమి ఎలా మొదలైంది? ఇందులో చేరాలని 40 దేశాలు ఎందుకు ఆసక్తి చూపిస్తున్నాయి? బ్రిక్స్ ఎలా ఏర్పాటైంది? 2001లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ గోల్డ్మన్ సక్స్తో ఎకానమిస్ట్ జిమ్ ఓ'నీల్ తొలిసారిగా బ్రెజిల్, రష్యా, భారత్, చైనాలకు బ్రిక్ అనే పదాన్ని ఉపయోగించారు. ఆనాటికి ఈ తెలుగు దేశాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న మధ్య ఆదాయ దేశాలు 2050 నాటికి ప్రపంచానికి బ్రిక్ దేశాలు నేతృత్వం వహించగలవని నీల్ అంచనా వేశారు. బ్రిక్ ప్రాధాన్యం ఎంత? బ్రిక్ దేశానికి మొత్తం జనాభా 324 కోట్లు. వీటి మొత్తం స్థూల దేశీయోత్పత్తి జీడీపీ 26 ట్రిలియన్ డాలర్లు, 2162 లక్షల కోట్లు. అంటే ప్రపంచానికి ఆర్థిక వ్యవస్థలో 26%. అయితే ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ ద్రవ్యనిధి IMFలలో ఓటింగ్ హక్కులు ఈ కూటమికి 15% మాత్రమే ఉన్నాయని అమెరికాకు చెందిన థింక్ ట్యాంక్ అట్లాంటిక్ కౌన్సిల్ అంచనా వేసింది. బ్రిక్ దేశాలు ఉమ్మడి కరెన్సీ ఉందా? అంతర్జాతీయ వాణిజ్య, ఆర్థిక వ్యవస్థలో అమెరికా డాలర్కు పోటీగా ఉమ్మడి కరెన్సీని ఏర్పాటు చేయాలని బ్రిక్స్ దేశాలు ప్రధాన నాయకులు పిలుపునిచ్చారు. అయితే ప్రస్తుతం జోహన్నెస్బర్గ్లో జరుగుతున్న సమావేశం అజెండాలో ఉమ్మడి కరెన్సీ లేదని బ్రిక్స్కి దక్షిణాఫ్రికా దౌత్యవేత్త అనిల్ సుక్లక్ చెప్పారు. అయితే బ్రిక్ దేశాలకు ఉమ్మడి కరెన్సీ అవసరం లేదని బ్రిక్ ప్రతిపాదనను తొలిసారి తీసుకువచ్చిన జిమ్ ఓ'నీల్ బ్రిటన్ ఫైనాన్షియల్ టైమ్స్ పత్రికలో అన్నారు. ఈ గ్రూప్లో చేరేందుకు 22 దేశాలు అధికారికంగా అభ్యర్థనలు పంపించినట్లు దక్షిణాఫ్రికా దౌత్యవేత్త అనిల్ సుక్లక్ చెప్పారు. మరో 22 దేశాలు కూడా సభ్యత్వంపై ఆసక్తి చూపించినట్లు ఆయన వివరించారు. ఇరాన్, అర్జెంటీనా, క్యూబా, కజకిస్తాన్, ఇథియోపియా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, వెనెజులా లాంటి దేశాలు ఆయన చెప్పిన దేశాలు జాబితాలో ఉన్నాయి. అధికారం ప్రస్తుతం పశ్చిమ దేశాల నుంచి బ్రిక్స్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల వైపు మారుతుంది. ఈ విషయాన్ని చాలా దేశాలు గుర్తిస్తున్నాయి అని ప్రొఫెసర్ కోర్మోడీ అన్నారు. కానీ బ్రిక్స్ అనేది ప్రత్యేకమైన కూటమి. ఇతర దేశాలు చేర్చుకుంటే తమ ప్రాబల్యం తగ్గిపోతుందని ఈ కూటమిలో కొన్ని దేశాలని భావించొచ్చు. అయితే ప్రస్తుతం అర్జెంటీనా లాంటి కొన్ని దేశాలను మాత్రం సభ్యత్వం ఇవ్వొచ్చు. ఇరాన్ లాంటి సంక్లిష్టమైన దేశాల జోలికి వీరు పోకపోవచ్చు అని ఆయన వివరించారు. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.